ఒక స్వార్థమైన నక్క ఒకరోజు తన మిత్రుడైన కొంగను తన ఇంటికి రాత్రికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. ఆ రోజు సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళి కొంగ తన పొడవైన ముక్కుతో తలుపు తడుతుంది. నక్క తలుపు తెరిచే ఉంది. దయచేసి లోపలికి వచ్చి నా ఆహారాన్ని స్వీకరించండి మిత్రమా అంది. కొంగను టేబుల్ వద్ద కూర్చోమని ఆహ్వానించింది. కొంగ చాలా ఆకలితో ఉంది. మరి ఆహారం రుచికరమైన వాసన చూసింది. నక్క 2 ప్లేట్లలో సూప్ వడ్డించింది. మరియు నక్క తన సూప్ మొత్తాన్ని చాలా త్వరగా తాగేసింది. పాపం కొంగ మాత్రం తన పొడవైన ముక్కు వల్ల నక్క పెట్టిన బౌల్లో ఉన్న సూప్ తాగలేకపోయింది. పాపం. కానీ తరువాత కొంగ, నన్ను విందుకు ఆహ్వానించడం చాలా సంతోషం మిత్రమా. రేపు సాయంత్రం దయచేసి నా ఇంట్లో విందు కోసం నాతో చేరండి అని కొంగ నక్కను పిలిచింది. మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వచ్చినప్పుడు విందు కోసం సూప్ చేసిందని నక్క చూసింది. ఈసారి కొంగ సూప్ను పొడవైన జుక్కులతో వడ్డించి నక్క గుణపాఠం చెప్పాలని చూసింది. కొంగ సూప్ను తేలికగా తాగింది. కానీ పొడవైన జగ్గు లోపలికి తల వెళ్ళలేదు పాపం నక్కకి. అందువల్ల సూప్ను తాగలేకపోయింది. ఇప్పుడు నక్క తన తప్పును తెలుసుకొని కొంగను క్షమించమని అడిగింది. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనం ఇతరులను గౌరవించటం నేర్చుకోవాలి. మరియు అప్పుడే ఇతరులు కూడా మనల్ని గౌరవంగా వ్యవహరిస్తారని గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.